నిజానికి బ్యాన్ చేయాల్సింది ఎవరిని? నల్లట పుస్తకాన్ని కదా. అది కదా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే నల్లట పుస్తకం కదా, దాన్ని కదా బ్యాన్ చేయాల్సింది. రకరకాల డ్రామాలు స్కిట్లేసి అమాయకులు చచ్చిపోవడానికి కారణం అవుతుంది ఎవరు? మాఫియా కదా. ఈ మాఫియాని కదా బ్యాన్ చేయాల్సింది. కానీ ఈ ముఠా, ఈ మాఫియా అంతా కలిసి వాళ్ళ మీద ఫైట్ చేస్తున్న మనలాంటి వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీన్ని ఎదుర్కోవాలంటే మనకు అంగబలం, అర్ధబలం అన్ని రకాలుగా మనం సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నా, శివశక్తిని ఎక్స్పాండ్ చేయడంలో ఒక రాజు ఎలా ఆలోచిస్తాడో, ఒక కింగ్ తన రాజ్యాన్ని విస్తరించడంలో ఎంత కఠినంగా, ఎంత కర్కశంగా, ఎంత నియంతృత్వంగా ఉంటాడో నేను ఆ విధంగా ఉంటుంది నా ప్రవర్తన. ఇకపైన శివశక్తిని అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో ఎక్స్పాండ్ చేయడానికి, బలోపేతం చేయడానికి అన్ని మార్గాలను వినియోగించుకుంటాను. నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను. అలాగే ఏదో ఒక విధంగా మేము కూడా మీకు సపోర్ట్ చేయగలం అనే వాళ్ళని కూడా స్వతహాగా మీరు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వాల్సిందిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే